అంటే ఫ్యామిలీ ఎంత కష్టపడి నేను ఏం చేయాలంటే ద మోస్ట్ పాపులర్ సిచ్యువేషన్ ని రీక్రియేట్. నాకు నీతో మాట్లాడాలని లేదు, నాకు నీతో గొడవ పడాలని కూడా లేదు. ఏంటిది? నేను మాట్లాడింది ఒకటి, నీకు అర్థమైంది ఒకటి. ఓకే, వెళ్ళు. ఏంటిది మాట్లాడితే అర్థం చేసుకోదేంటి? దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపని ట్రయాంగిల్ అని చెప్పి సంచాలక డెసిషన్ ఇచ్చి రీతుని గెలిపించారు. దిస్ ఈస్ నాట్ ఎ ట్రయాంగిల్, దిస్ ఈస్ రెక్టాంగిల్. చూడండి బిగ్ బాస్, ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? కానీ పవన్ రీతు ఏడుస్తుంటే నువ్వు పక్కన నవ్వుతున్నావు. దమ్ముంటే నాతో మాట్లాడు. గట్స్ లేదా? గట్స్ లేదా? నవ్వు ఆపుకుంటున్నావు కదా. వావ్, ఐ డిడ్ ఇట్, ఐ డిడ్ ఇట్. అరే ఈ సౌండ్ కన్నా ఈ సౌండ్ గట్టిగా వస్తుంది. ఒరేయ్ చెయ్యి వేయరా, చేయరా, ట్యాంపర్ చేయరా. yes love it, I like it. అమ్మా కళ్యాణ్ గారు పక్కన కూర్చోండి. మేడం నేను రాపించుకోను, తప్పు మేడం, ఇది తప్పు, ఇది తప్పు మేడం. అరచకండి మేడం నేను అరవట్లేదు. లేదు, అరచకండి. అరట్లేదు, నా వాయిస్ ఎంత, నా బేస్ వాయిస్ అరవట్లేదు మేడం, నా వాయిస్ అంత. రండి లాస్ట్ వెళ్ళి కూర్చుంటే చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి. అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఓపికతో నుంచోనండి. ఇక్కడికి వస్తే రాపించుకొని వెళ్ళిపోతా అంతే. ఉంటే మీ ఫ్రస్ట్రేషన్స్, మీ రేజ్ అన్నీ చెప్పచ్చు. షాక్ అయ్యావా? రేజ్ అన్నీ చెప్పచ్చు. మీకు ఒక గిఫ్ట్ కూడా వస్తుంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మీకు ఒక గిఫ్ట్ కూడా వస్తుంది. ఇమాన్యుయల్ సార్, చెప్పు. నేను ఎంత ప్రేమ అంటే అలా వంటలు వచ్చిన పొగరు ఎక్కువ సార్. ఓపెన్ తనుజ సార్. కంప్లైంట్ చేస్తుంటే వెనకాల తెగ నవ్వుకుంటున్నారు. సార్ నేను మర్చిపోయాను సార్, అసలు ఇదంతా కంప్లైంట్. నేను చెప్పిన మాట ఒక్కటేనది సార్, ప్రతిసారి వీక్ లో గొడవ పెట్టుకుంటుంది. వీక్ ఈసారి వీక్ లో గొడవ పెట్టుకుంటుంది, వీకెండ్ లో మీరు రాగానే ఫస్ట్ నన్నే నుంచోబెట్టి సూపర్ అయ్యా తప్పని చెప్పినా కూడా వెళ్ళొచ్చు సార్. రెండు పడ్డాయి.